కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు. గురుగారికి కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, పాదాభివందనాలు. ఆయన కన్న తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు. సంవత్సరం నుంచి నేను చూస్తున్నాను గురువుగారిని. కొన్ని సంవత్సరాల కిందట 12 సంవత్సరాలు వనవాసం వెళ్ళిన నేను అసలు. కానీ సంవత్సరం నుంచి గురువుగారిని చూసుకుంటూ వస్తున్నాను. నా కష్టాలన్నీ కొన్ని వెనుకబడిపోయినాయి. చాలా ఇప్పుడు చెప్తే చాలా ఉన్నాయి కానీ టైం లేదు. ఇప్పుడు గురువుగారిని చూసిన కానించి ధైర్యం ఎట్లా వచ్చిందో నాకైతే తెలీదు. చాలా ధైర్యం వచ్చింది. నేను పోయిన సంవత్సరం నుంచి చూస్తున్నాను. ఎప్పుడు క్లాస్కి వద్దామన్నా కానీ ఏదో ఒకటి ఖర్చు నాకు ముందట ఉండేది. అసలు కనీసానికి వద్దామన్నా కూడా నాకు అసలు వీలు పడేదే కాదు అసలు. అయితే ఒకరోజు బాగా ధ్యానం చేశాను. గురువుగారిని బాగా తలుచుకున్నట్టు, ఆయన దగ్గరికి వచ్చినట్టు, పాదాభివందనాలు తీసుకున్నట్టు, ఆయనకు నమస్కారం ఇచ్చినట్టు, మాట్లాడినట్టు ఒకరోజు బాగా చేశా. అయితే లాస్ట్ నెలలన్నా నేను డిసెంబరు నెలలన్నా వెళ్ళనా అనుకున్నాను. అనుకున్న టైంలోనే తెల్లారే క్లాస్ ఉంది, నేను వచ్చేసాను. ఎన్నిసార్లు ఏడిచాను గురువుగారికి ఫోన్ చేసి. అయితే నువ్వు ఏడిస్తే మాత్రం నాకు ఫోన్ చేయొద్దు అన్నారు ఒకరోజు. నువ్వు ఏడవద్దు, నువ్వు ఏడవకుండా నువ్వు ధైర్యంగా మాట్లాడు అన్నారు. ఎందుకమ్మా ఏడుస్తావు? ఏ విధంగానైనా నాకు క్లాసు, నువ్వు హైదరాబాద్లో ఉన్నావు కదా, రా వచ్చి క్లాసును చూడు, ఒక్కసారి చూస్తే నీకు అర్థమైపోతుంది అని అన్నారు. కానీ పోయిన సంవత్సరంలో లాస్ట్ నెలలో నవంబర్ నెలలో నా కూతురికి సీట్ రావాలి అనుకున్నాను, వచ్చింది. 40 జిల్లాలకు ఒకటే సార్ అంట ఆయన, గవర్నమెంటు జిల్లా. ఆయన గురుకుల పాఠశాలలో నేను ఎట్లా ఇవ్వాలమ్మా సీట్ అంటే ఎట్లనన్నా చేసి ఇవ్వాలని ఆ రోజు నైట్ ధ్యానం చేసిన. తెల్లారి సీట్ వచ్చేసింది నా కూతురికి. లాస్ట్ నెలలో నవంబర్లో వచ్చింది నా కూతురికి సీటు. కానీ మా అమ్మాయి చదువుకోలేదు. ఎక్కడ? మధురలో పడింది, విజయవాడ దగ్గర మధురలో. కానీ అమ్మాయి ఉండలేకపోయింది, ఏడ్చింది. సరే అని తీసుకొచ్చాను. మళ్ళీ ఇక్కడ జాయిన్ చేస్తే చదవనంది, అయిపోయింది. ఇప్పుడు పాప మగ్గం వరకు నేర్చుకుంటుంది. ఆ పనిలో మాత్రం మంచిగా సక్సెస్ అయింది. చాలా బాగా నేర్చుకుంటుంది. కానీ గురువుగారిని నమ్ముకుంటే మాత్రం చాలా చాలా నాకైతే కొన్ని నిజాలు నమ్మకమైనాయి. మొన్న క్లాస్కి వచ్చి కూడా నేను ఒకటి అఫర్మేషన్ చేశాను. నా భూమి ఇన్ని రోజుల నుంచి పట్ట కాలేదు, 2 ఎకరాలు. ఇప్పుడు మాత్రం పట్ట అయింది. మొన్న క్లాస్కి వచ్చి వెళ్ళిపోయినా ధ్యానం చేశాను, భూమి పట్ట అయింది. 2 ఎకరాల భూమి. ఎన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేసినా కూడా కాలేదు. మా పాలలకు మా బావలకు అయింది కానీ నాకు మాత్రం కాలేదు. మా ఆయన పట్టించుకోడు, నేనొక్కదాన్నే ముందుకు సాగాలి. ఏ పని అయినా కానీ గురువుగారిని పట్టుకొని ఆలోచన చేసుకొనే నేను, గురువుగారు నా ఎమ్మటున్నారు, విశ్వం నా ఎమ్మటుంది అనుకుంటే మాత్రం సక్సెస్ చాలా. కానీ డబ్బులు మాత్రం ఏ విధంగానైనా నాకు వస్తున్నాయి. డబ్బులు మాత్రం ఏ విధంగానైనా వస్తున్నాయి. ఇవాళ కూడా వెళ్ళాలా వద్దని మనం అనుకోదు, వెళ్ళాలి ఖచ్చితంగా. నేను వెళ్తానంటే కథ ముందుకే కానీ వెనకకైతే పట్టాం మనం. చాలా బాగుంది క్లాస్ మాత్రం, చాలా బాగుంది. గురువుగారిని తలుచుకున్నామంటే ఏదైనా జరిగిపోతుంది. నాకు మాత్రం గురువుగారే ధైర్యం ఇచ్చారు. గురువుగారు వాళ్ళు ఒకసారి ఆశీర్వాదం తీసుకోవాలి గురుగారి దగ్గర. ధనవంతులకు, కోటీశ్వరులకు, అదృష్టవంతులకు కోటి కృతజ్ఞతలు. అలాగే గురువులు మించిన గురువులై శిష్యులను తయారు చేస్తున్న ఈ మంచి భవిష్యత్తుని ఇస్తున్న మా విశ్వమణి బాబు గారికి నా కృతజ్ఞతలు. ఏంటంటే నేను ఒకటి చాలా ఎగ్జాంపుల్. ఎందుకంటే శ్రద్ధ, పట్టుదల, ఓర్పు అనేది ఏం చెప్తున్నారో అది కొద్ది తప్పిపోతే మా జీవితం అయిపోయినట్టే అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దీన్ని పట్టుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా ఒకటి సాధించగలరు. 100% ఇది వాస్తవం. గురువాక్యం, గురు మాటే మంత్రం అని ఏం చెప్తున్నారో అది వాస్తవంగా జరుగుతుంది. అందరూ ఇది నమ్మండి. పట్టుదల, శ్రద్ధ, ఓర్పు ఖచ్చితంగా కావాలి. నేను ఒకటోసారి కొద్ది కన్నడ నేను బేసికలీ అది కొద్ది నాకు డిస్టర్బెన్స్ బాగానే పెట్టింది. మంచిగా నాకు అర్థం కాలేదు. అయితే నేను ఫస్ట్ క్లాస్లో కొద్ది సాధించాను. కానీ లోన్ కోరుకున్నాను. 7 లక్షల లోన్ వచ్చింది. కానీ అక్కడ ఆగిపోయాను. లోన్ని కోరుకున్నాను. యాక్చువల్లీ వచ్చింది సార్, వచ్చింది 15 రోజుల్లోనే వచ్చింది. అక్కడ కనెక్ట్ అయిపోయాను.
మళ్ళీ కొద్ది రోజులకి వేరియేషన్ వచ్చింది, వేరే వేరే ప్రెజర్లు ఎక్కువ ఉంది. అంటే నాకు 7 లక్షల లోన్ వస్తే నాకు 35 లక్షలు 25 లక్షలు అలా ఉంది. ఆ ప్రెజర్లో పడిపోయి మళ్ళీ డిస్టర్బెన్స్ అయిపోయింది, మళ్ళీ నెగిటివ్ని తెచ్చుకున్నాను. దాని నుంచి బయటకు వచ్చి రావడానికి ఇంచుమించు 3 months పట్టింది. ఇది చేస్తున్నా ఎక్కడ చేస్తున్నా ఒక నిమిషంని నా మైండ్ని జ్ఞానాన్ని ఒక్కడ నిలబెట్టుకోలేకపోయాను. దాని తర్వాత ఏమైంది, మళ్ళీ లేదు ఇంకొకసారి క్లాస్కి వెళ్ళాను, ఇంకొకసారి క్లాస్కి వచ్చాను, కొద్ది సెటరేట్ చేశాను. ఈ క్లాసుకు వస్తే నేను పూరా ఆనందాన్ని అనుభూతిని చెందిన క్లాస్ అంటే నేను ఇది మొదటే క్లాస్గా నేను భావిస్తున్నాను. కానీ నాలో ఉండే మిస్టేక్స్ అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటే చాలా మంచిది. నాలో పట్టుదలను పోయింది, శ్రద్ధ పోయింది. ఇంతకంత మూల కారణం ఏంటి? భయము అనేది తీయలేకపోయాను. అది ఒకటి మీరు శ్రద్ధగా ఆలించి ఆ గురుగారు చెప్పిన పట్టుదల, శ్రద్ధ, ఓర్పు, కసి, డబ్బు సంపద అంటే దమ్ము లేని డబ్బు సంపదని నేను 100 దఫాలు కాదు 1,00,000 దఫాలు పాడాను. ఏమీ ఫలితం లేదండి, ఏమీ ఫలితం లేదు. దాంట్లో పట్టుదల ఉండాలి, శ్రద్ధ ఉండాలి, దీనికి మించి కసి ఉండాలి, తపన ఉండాలి. అప్పుడు మేము ఏదైనా గురి సాధించగలము. అప్పుడు గురువులకి ఒక వాల్యూ ఉంటుంది. సమాజాన్ని మనం కొత్త సమాజాన్ని సృష్టించుకోవచ్చు. ఇది వాస్తవం. ఇంకా క్లాస్ గురించి వస్తే మనం ఏమి చెప్పే అవసరమే లేదు. ఎందుకంటే చిన్న పాపల నుంచి పశు పాపల నుంచి ఇనసొంపుగా ఒక గాన వింటూ ఉంటుంది. ఎలాగంటే పాము పుంగిని మనం ఊదుతూ ఉంటే ఎలా తలాని ఇలా అంటుంటుందో అది మొత్తం అర్థమవుతుంది అనే భావాన్ని ఈ విశ్వంకి తెలుస్తుంది. అదేలాగే ఈ గురువు వాక్యము మాట మంత్రంలాగా ఫలించి ఇది ఉన్నతంగా ఏకగ్రీవంగా ఎవరెవరం ಒಂದು మైండ్ ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలో వెళ్ళి ఆ వాక్యము వాళ్ళ మెదడులో కూర్చొని ఆ ఇన్నర్ మైండ్ని మేల్కొల్చే ఒక పవిత్రమైన ఒక కార్యాన్ని మా మహాగురు గారు చేసినందుకు శతకోటి కృతజ్ఞతలు. ఈ క్లాస్లో అన్ని విజయాలు మీకందరికీ దొరుకుతుందని నమ్మకం నాకు ఉంది. అదే రీతిగా ఇది మొదటి క్లాసుగా నేను భావించి గురుగారిని క్షమాపణ అడుగుతూ నేను ఉన్నతంగా ముందు వచ్చి ఈ సార్లు నేను నిలుచుకొని మీ అందరి ముందు నేను కాబోయే ఒక సంగతిని నేను షేర్ చేసుకోవడానికి ఇష్టపడతానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన అటువంటిది ధనవంతులందరికీ నా కృతజ్ఞతలు అండి. కృష్ణమణి బాబు సార్ గారికి నా ధన్యవాదాలు. నేను యూట్యూబ్ చూస్తుంటే అన్ఎక్స్పెక్టెడ్గా సార్ వీడియో చూశాను. ఏంటబ్బా ఇంట్లో జస్ట్ మెడిటేషన్ చేస్తే ఇట్లా వస్తాయా డబ్బులు, ఏంటి సార్ ఇట్లా చెప్తున్నాడు అని చెప్పేసి ఇట్లా చూస్తూ చాలా వీడియోస్ చూశాను. చూస్తూ ఒక వాటర్ టెక్నిక్ అనేది ఉందని చెప్పాడు సార్. ఆ వాటర్ టెక్నిక్ చేశాను. అంటే ఎనీ టైం వాటర్ తాగినా కూడా థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ థ్యాంక్ యూ గంగా భవాని అని చెప్పేదాన్ని అనమాట. అట్లా చేసి నాకు ఇంత అమౌంట్ ఈరోజు రావాలి అంటే మా ఆయన ఖచ్చితంగా తీసుకుని వస్తాడనమాట ఈవినింగ్. అండ్ ఇంకోటి నిన్ననే జరిగింది, నాకు ఈ వీక్లో 10,000 కావాలి అంటే నాకు 22,000 వచ్చింది. అందుకు ఆ నమ్మకంతో వచ్చారు. అంటే చదువుకున్న వాళ్ళకి ఎట్లా అంటే కొంచెం నమ్మకం వస్తేనే వస్తారు. ఇదేంట్రా ఇట్లుంది, నమ్మచ్చా నమ్మకూడదా అని మనకి ఏదైనా సక్సెస్ వస్తేనే కదా వచ్చేది. అందుకే నాకు సక్సెస్ వచ్చింది కాబట్టి నేను ఈరోజు సార్ క్లాస్కి వచ్చాను. సార్కి కాల్ చేసినప్పుడు సార్ ఏమన్నారంటే ఏంటమ్మా అంటే సార్ ఇట్లా బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం సార్, మనీ లేదు, కొంచెం బడ్జెట్ ప్రాబ్లం సార్ అంటే ఇంకా నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసేసావమ్మా, నువ్వు హోటల్ పెట్టేసావు అన్నారు. అనంటే నేను చాలా హ్యాపీ అనమాట. ఇంకా సార్ అమ్మ చెప్పారంటే ఖచ్చితంగా క్లాస్కి వెళ్ళాలి అనుకున్నాను. జస్ట్ 1 వీక్ అండి, మండే అనుకున్నాను, సండే 1 వీక్ లోపలే వచ్చేసాను క్లాస్కి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో. క్లాస్ మాత్రం సూపర్ అండి, హైలైట్ అనమాట, ఇంకా దానికి మాటలు లేవు. చాలా హ్యాపీగా ఉన్నాను. నెక్స్ట్ నేను బిగ్ సక్సెస్తో వస్తానండి, పెద్ద హోటల్ పెట్టేసి వస్తాను. థ్యాంక్ యూ సార్. బాబు గారికి మనందరికీ నేను కొద్దిగా స్మూత్గా వెళ్ళలేకున్నా ఇండైరెక్ట్గా మాటలకి వచ్చేస్తున్నా. అందరికీ నమస్కారాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే బాబు గారికి ఒకసారి నేను ఫోన్ చేసిన, ఏంటబ్బా మాట్లాడు అంటాడు, ఏంటి ఎండింగ్ ఎట్లా స్టార్ట్ చేయాలా, దాన్ని ఎట్లా ముగించాలా, ఏం చెప్పాలా, మాటలు వస్తలేవు. నువ్వు మాటల్లో చెప్పలేనప్పుడు ఏంటి ఫోన్ పెట్టాయని పోయి ఫోన్ పెట్టేసిండు.
నాకెంత అధైర్యం అనిపించి ఏడ్చిన. ఒక క్లాసు పోయినసారి రాకపోతే నేను ఏడ్చిన, ఎందుకు మిస్ అయినా అని. ఇక్కడ వేరే కొద్ది కారణాల వల్ల రాలేకపోయినా. నాకు గురుడు యూత్ ఫాలోయింగ్ మనం మంచిగా ఈసారి డైనమేటిక్ ఇట్లా ఉండాలా నేను అనుకున్నా. అటువంటి మగాడు ఎవడు టచ్ అవుతలేడు. నిమ్మకాయలు తీసుకురా, నువ్వు పని చేయలేవా, సప్ప పసుపోయి ఆ వారం వస్తావా, ఈ వారం వస్తావా, నువ్వు ఆ చెట్టుకి వెయ్యి. ఈ మైండ్కు ఇది సెట్ కాదు అని నేను ఫిక్స్ అయిపోయినా. 4 years నుంచి నేను దుబాయ్ వెళ్ళిన, సౌదీ వెళ్ళిన, మలేషియా వచ్చిన. అరే నేను ఎంత డిగ్నిఫైడ్ ఉండాలనుకున్నప్పుడు ఇట్లా ఎందుకు ఉండలేకపోతున్నా. కర్ణార్జున్ నుంచి మాస్క్ కట్టుకుంటున్నా, గడ్డం పెరిగిపోతుంది, మరియు టోపీ చుట్టుకుంటున్నా, మరి బట్టలు కూడా నీట్నెస్ ఉంచుకోలేకపోతున్నా. ఎందుకు మననెవడు చూస్తాడు లే అని నేనే అనుకుంటున్నా. అటువంటప్పుడు మా సార్ చెప్పింది మా అమ్మ వాళ్ళు రోజు చెప్తూ ఉంటారు, కానీ నేను పాటించలే. సార్ చెప్పింది 100%, అమ్మ వాళ్ళు చెప్పింది 100% కరెక్ట్. ఇది మళ్ళా సార్ చెప్పింది మా అమ్మ వాళ్ళు ప్రతిరోజు చెప్తూ ఉంటారు, డబ్బులను మంచి జాగ్రత్తగా లెక్కించుకో, నేను పూతరేకులు అమ్ముతా, రోజు 10,000 కమ్మంచటోని ఈరోజు 2,000కి వచ్చేసింది. ఎందుకు అవుతుంది అనేది సార్తో అదే డిస్కస్ చేద్దాం, క్లాస్కి వద్దామని అనుకుంటున్నా. నేను అంతే 2వ వీడియోలో 3వ వీడియోని చూసిన అంతే. ఈ గురుడైతే మనకు కరెక్ట్ టచ్ అయ్యిండు అనుకున్నా. 369 2 రోజులు టచ్ చేసిన. 3వ రోజు నాకు ఫోన్ వచ్చింది బెంగళూరు దగ్గర నుంచి, సో అదంతా కథ వేరా, కేజీ బంగారం ఉంది, కొండ వాపస్, అదంతా ఇక ఇన్లీగల్. అది చేతులకు వచ్చినట్లే వచ్చింది. ఇట్లా బాలకృష్ణ లెక్క ఎగవచ్చిన బంగారాన్ని చూసిన. ఆ ధైర్యము విశ్వమోహన్ బాబు నేను చూస్తున్నా అని ఆ రోజు నేను చెప్పుకున్నా గర్వంగా నా మనసుకు. కాకపోతే అంతసేపట్లనే అతను వచ్చి మళ్ళీ ప్యాక్ చేసుకొని 1,00,000 రూపాయలు అన్నీ ఇయ్యు, తీసుకపో, కొన్ని ఇయ్యండి, నేను ఇయ్య అంటే నా దగ్గర బస్కిరాయి లేవు, నీకు ఎట్లా ఇవ్వాలని నేను అన్నా. సరే మళ్ళీ చెప్తామని వాళ్ళు వెళ్ళేసిండ్రు. 10 గ్రాములు ఇస్తామన్నారు. సరే ఎన్నైతే 10 గ్రాములు పోయి 4 గ్రాములు ఇచ్చిండ్రు. 4 గ్రాములు ఇక్కడ నేను కంటిన్యూషన్ చేసుకుంటే నా ఖర్చులు ఇంకా 5,000 రూపాయలు నాకు వచ్చినాయి. బాబు మాట ఒక మంత్రంతో ఒక 5,000 వస్తే కంటిన్యూషన్ చేస్తే దింది ఎంత ఉంటుంది అన్నది. రోజు నేను 3:36కి నేను లేచి కూర్చుంటా. ఏం చేయాలా వీడియో చూసుకుంటేనే కూర్చుంటున్నా. ఇది ఎట్లా స్టార్ట్ చేయాలా, ఎట్లా చేయాలి. ఈ వీడియోలు వినుకుంటేనే చాలా మైండ్ ఆపరేషన్ అయ్యి ఈ పూతరేకులు నేను రోజు అమ్ముతుంటా. ఇలా 100 వచ్చినాయి అంటే దానికి 200 రావాలా, 300 రావాలా, 500 వచ్చేసినాక ఒక పప్పు ఇచ్చేస్తున్నా. ఒక పప్పు ఏంటంటే ఇంకొక 500 వస్తున్నాయి, ఇంకొక పప్పు ఇస్తున్నాయి, ఇంకొక 500 వస్తున్నాయి. అట్లా రోజు 4-5 కంపల్సరీ ఈ పప్పితోని నేను సంతోషంగా విశ్వమణి బాబు థ్యాంక్ యూ, డబ్బు సంపద అనుకుంటూనే మరియు చాలా సంతోషంగా ముందడికి వెళ్తాను మా ఇంట్లో చెప్పి, మరియు అందరినీ సంతోషించి అందరికీ చెప్పి వచ్చి క్లాస్ అటెండ్ అయినందుకు నా మనస్తృప్తిగా. మరి సార్ లెక్క బాలకృష్ణ లెక్క ఉన్నాడు సార్ కూడా, మంచి డైలాగ్స్, మంచి పవర్ఫుల్, మంచి ఎనర్జీ. అటువంటి ఎనర్జీని, అటువంటి బాడీని, అటువంటి మైండ్ని నాకు ఇవ్వాలని ఆ విశ్వాన్ని నేను 10,000 కోట్లు, కోటి కాదు ఇక 10,000 కోట్ల విశ్వానికి నేను స్వాగతం చెప్పుకుంటూ, ఆ విశ్వానికే విశ్వరూపం ఇచ్చిన మన విశ్వగురువుకు పాదాభివందనం. థ్యాంక్ యూ. క్లాసు అద్భుతం. ఇక నేను కొన్ని మాటలలో చెప్పలేకపోతున్నా, ఎందుకంటే కొన్ని చెప్పరాని ఉంటాయి, కొందరికి ఫాస్ట్ మాట్లాడలేకపోతుంటాం. కాబట్టి కొన్ని నవ్వుతూ అనుభవించుడే, కొన్ని లోపల చెప్పుకుంటూ మనం సాధించుడే, కొందరికి మందికి చెప్పలేని విషయాలు కూడా ఉంటాయి. థ్యాంక్ యూ సార్. ధనవంతులకు కృతజ్ఞతలు మరియు ఇస్మాయిల్ గారికి పాదాభివందనాలు. నేను డిసెంబర్ నెలలో 12వ తారీఖు నుంచి గురువారి వీడియోలు చూసినప్పుడు అప్పుడు నాకేమనిపించిందంటే 2-3 సార్లు వీడియోలు చూశాను. అంతకుముందు కొన్ని వేరే వాళ్ళ క్లాసుల దగ్గర కూడా వెళ్ళాను. వెళ్ళడం వలన కొంత బాగా ఇక్కడ వస్తూ ఉంటే
ఒకటి ఏమైందంటే చెప్పవద్దు, తిరుపతి పోయినా ఏంది 4 జతల బట్టలు తీసుకొని అమ్మ నేను ఒక్కరిని వేస్తా, కొంచెం సెలవులు వచ్చినాయి అని చెప్పేసి 5-6 ఊర్లు వేస్తా అని 6 జతల బట్టలు తీసుకున్నా. ఒక ఆయనకి ఏం చేయాలి, ఆయన పైసలు అడగకముందే నేను 20 రూపాయల లోటు తీసి వాళ్ళకి వెళ్ళి ఇచ్చిన. ఆయన బ్యాగ్ తీసుకుపోయిండు, అన్నీ తీసుకుపోయిండు, ఇచ్చినోడే తిక్కలాయన అని చెప్పేసి తిక్కలాయనకి నేను అడుకునేట ఆయనకి ఇస్తే బ్యాగ్ అది తీసుకుపోయిండు. తీసుకుపోయిన తర్వాత నా దగ్గర ఫోనే ఉంది. ఎమ్మటే మా వాళ్ళకి ఫోన్ చేసిన మా దోస్తుకు, నాకు 3000 కావాలి రైట్ ఎత్తుకపోయారంటే, అరే నాకు సిగ్గు అవుతారా, నీ 3000 కాకపోతే ఎన్నో పంపిస్తాం కానీ చూసుకొని రారన్నారు. అప్పుడు ఏమైందంటే ఆ రోజు నైట్ ఏం చేసినట్టు తెల్లవారులో వీడియోలు చూస్తూ సార్ గారి వీడియోలు నేను బయటపడిన. ఆ రోజు వచ్చిన తర్వాత నేను 3 రోజులకే 4 జాతాల బట్టలు ఒకటే రోజు కుట్టించేసిన. ఒక్కటే రోజు 12,000 రూపాయలు పెట్టి ఒకటే రోజు నేను కుట్టించిన గంట నా దగ్గర లేదు. అంటే ఒకటే రోజు పోయిన బట్టలు మొత్తం 3 జాతాలు పోతే 4 జాతన్నర బట్టలు ఒకటేసారి ఉండి పోదాంపా కుట్టిద్దాంపా అంటే ఇంక కుట్టిద్దాము అనుకున్నా. రెండోది ఏముందంటే ఇస్మాయిల్ బాబు గారు ఇప్పుడు చెప్పినాక నాకు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మా నాన్న చనిపోవడం విషయం వల్ల అని చెప్పేసి ఇప్పుడు అనిపించింది. ఎందుకంటే మా నాయన నాకు ఏం చేశాడు, వ్యవసాయం చేసుకుంటూ పోవడం, డ్యూటీ అనేదో పోస్టుల డిపార్ట్మెంట్ చేసుకుంటూ పోవడం జరిగింది. నేనేం చేశాను, నా దగ్గర డబ్బులుండి మా వాళ్ళని పట్టించుకోలేదు. నువ్వేమైనా చేసుకో ఏమైనా చేసుకో అంటే 3 ఆడపిల్లలు ఉండు, నువ్వు ముందుకు రా, పైసలు ఉన్నాయి కదా అంటే నేను రాను, నేను గుంటూరులో ఉంటాను నాన్న అన్న తర్వాత అది అన్న తర్వాత ఓ రోజు ఏమైంది, నేను అప్పుడే కొన్ని రోజుల ముందు సార్లేక పర్సనల్గా మాట్లాడుకునే అద్దంలో గిద్దంలో మాట్లాడేది ఇవన్నీ నాకు ఏం తెలియదు. ధైర్యంగా మాట్లాడుకుంటుంటే ఏంది ఇది ఏం సంగతి అని చెప్పేసి అనుకుంటుంటే ఇవి పట్టించుకోవద్దు, ఈ ఆడపిల్లలు ఇవన్నీ అవుతాయని చెప్పేసి పట్టించుకోవద్దు, మళ్ళీ నేను ఆంధ్రాకి దెంకొని చెప్పకుండా పోతాన్నట్టు అని చెప్పేసరికి ఇంకా రేపు పోతున్నా నేను బట్టలు గిట్టలు అని నేను రెడీ చేసుకున్నాను అనుకునే ముందర ఇప్పుడు పోతూనే ఉన్నాను అని పోయి చెప్పేసరికి నేను ఇంకా రేపు పోతామని తయారయ్యాలి బట్టలు గిట్టలు ఆయన ముందర తెల్లారేటరికి స్పాట్ అవుట్ అయ్యింది. అది వేసుకొని సూసైడ్ చేసుకొని చాలా బాధ అనిపించిందంటే నేను ఆయన చెప్పినప్పుడు ఇంటే నేను వినేటోని. కాకపోతే ఏంటంటే ఆ వయసులో అట్లా చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఎందుకంటే విశ్వంతో నేను మాట్లాడేటప్పుడు మా తల్లిదండ్రులను నేను గౌరవించాను పని వల్ల ఈరోజు నేను మా అమ్మని నేను గౌరవంగా చూస్తాను, నా భార్య పిల్లల్ని కానీ నేను సంతోషంగా చూస్తానని చెప్తున్నాను. ఇంకోటి నేను ఒకరు 1,00,000 రూపాయలు చెంది వాళ్ళు 1,00,000 రూపాయలు వస్తాయి అనుకున్నా. అది గురుగారు వీడియోలు చూసినాక 555 చేసిన ఏం చేయలేదు. వారం రోజుల లోపల ఆ డబ్బులు వచ్చేసినాయి. విశ్వానికి చాలా థ్యాంక్స్. దాని గురించి వచ్చేసినాను. ఏమైనా తప్పు ఉంటే మంచిగా విశ్వాన్ని సార్ ఈ సంవత్సరం నేను 10 లక్షలు సంపాదాలని విశ్వగాని గారిని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా చేస్తున్నాను, సంపాదిస్తానని కోరుతున్నాను. చాలా థ్యాంక్స్ సార్. క్లాస్ బాగుంది, నేను అనుకున్న దానికంటే చాలా బాగుంది. ఇంతమందితో కలవడం నాకు కొంచెం కొత్త కాబట్టి ఏమైనా ఉంటే కొంచెం అది చేసుకోండి. మంచిగా క్లాస్ ఉంది, మంచిగా అన్నిటికీ ఉన్నాయి సార్. చాలా థ్యాంక్స్. జడకోది కృతజ్ఞతలు. ఎందుకంటే నేను సర్పంచ్ అయినా దాదాపు నాకు 34 ఇయర్సే ఉంటాయి. ఏకగ్రీవంగా ఇనానిమస్ సర్పంచ్ ఎన్నుకున్నాక నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. గురువారికి ఇంతకుముందుకు ఫోన్ చేస్తూ ఒక మాట్లాడలేకపోయింది. ఎందుకంటే ఆల్రెడీ అప్పుల్లోకి వెళ్ళిన. కేసీఆర్ గారు చేసిన పనికి ఏంటంటే ఉప సర్పంచ్ చెప్పుకోవడం వల్ల ఉప సర్పంచ్ కాంగ్రెస్, నేను టీఆర్ఎస్. దాదాపు నేను ప్రైవేట్ కంపెనీలో డ్యూటీ చేసినప్పుడు నాకు 24,000 జీతం వచ్చేది, ఒక ట్రాక్టర్ ఉన్నది, 30,000 నెలకు 56,000 అబ్బాయి ఇచ్చేది. వీడు ఎట్లయినా వ్యక్తి మంచివాడు అని ఇనాన్మా చేసి బొడ్రాయి పండుగ ఏపీయాలంటే 8,50,000 ఒక్కనే ఖర్చు పెట్టుకున్నా. ఎవరు అంటే వేరే రావుస్కి ఇవ్వాలన్నారు. రావుస్కి ఇవ్వాలంటే నేను సర్పంచ్ నుండి ఆయనకి ఇంత పైసలు ఇచ్చేది అనే ఉద్దేశంతో నేను ఒక్కనే 8,5 లక్షలు ఖర్చు పెట్టుకుని దాని తర్వాత ఉప సర్పంచ్ ఎక్కువ ఇచ్చాను. దానివల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా. దాదాపు ఇప్పటికి 30 లక్షలు లాస్లో ఉన్న. కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్లో కొన్ని చాలా ప్రాబ్లమ్స్ ఉండి నేను చూస్తూ ఒక 3 నెలల కింద 4 నెలల కింద వీడియో చూసుకుంటూ గురుగారికి ఫోన్ చేసినాను. కానీ ఏ విధంగా ఇప్పటికైనా మైక్ పట్టుకొని మాట్లాడాలనుకున్నా అంటే నాలో ఉన్న నెగిటివ్ మొత్తం నేను దాదాపు 15 రోజులు రాయి చెట్టు నుంచి చేస్తున్నా గురుగారు. కానీ ఆ మ్యాక్సిమం ఇంతకుముందు లేకపోతే 3:45 కంటే అలారం పెట్టుకోకపోతున్నా లేస్తున్నా. అదైతే పక్కా అవుతుంది. నీవు 1 గంటలకు అనుకున్నా 2 గంటలకు పోకున్నా. ఈ మధ్యలో రియల్ ఎస్టేటు ఈ సర్పంచ్ పని 30 తారీఖు అయిపోయింది. రియల్ ఎస్టేటు దాంతోపాటు చిన్న వేరే బిజినెస్ చేస్తున్నా. 1 గంటలకు పెట్టుకోకుండా లేస్తున్నా. 4 గంటల వరకు 5 గంటల వరకు తను ఫ్రెష్ అప్ అయిపోతున్నా. ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళి మామూలుగా రాయచూర్ దగ్గరికి అయితే కొద్దిసేపు 21 నిమిషం మామూలుగా చేసుకొని వస్తున్నా గురుగారు. కానీ ఇప్పటికైతే కొద్దిగా ఫ్రీ అనిపిస్తుంది. ఇప్పటికంటే కొద్దిగా ఫ్రీ అనిపిస్తుంది. కానీ నెగిటివ్ అనేది ఎక్కువ ఉండి ఏది కొద్దిగా క్లారిటీగా కాలేకపోతుంది గురువారు. అందుకని మొన్న ఒక రోజుకు ఫోన్ చేసిన నేను స్పెషల్ క్లాస్కి వస్తాను. కానీ ఆశలు ఎన్నో ఉన్నాయి చేద్దామంటే, కానీ ధైర్యం ఉంది. కానీ కొద్దిగా డిస్టర్బెన్స్ అయినా, చాలా డిస్టర్బెన్స్ అయినా. నా పిల్లలకు ఒకరికి 13 సంవత్సరాలు, ఒక 11 సంవత్సరాలు. దానివల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే చాలా ఊరికి దూరంగా ఉంటున్నా. పిల్లల దగ్గర నేను ఒక దగ్గర ఉన్నా.
దానివల్ల నేను డిస్టర్బెన్స్లో ఉండడం వల్ల ఏది కొద్ది సాధించలేకపోతుంది. కాకపోతే మీ దగ్గరికి వచ్చే కానీ కొద్ది మనశ్శాంతి అనేది మంచిగా ఉంది గురుగారు. క్లాస్ మాత్రం చాలా బాగుంది. ఇంకో నేను చదువుకోలేదు, యునానిమస్ అంటే నాకు 5, 6 చదివిన, అంతేగాని రాయడం కరెక్ట్ రాదు నాకు అంటే మా నాయన మా తాత వాళ్ళు మంచి పేరుతో నాకు యునానిమస్ ఇచ్చారు. ఇప్పటికైనా గౌరవం ఉంది, కానీ కావాలని కొంత చేసారు. ఈ క్లాస్ అయితే అసలు ఫస్ట్ క్లాస్, ఇప్పుడు నేను ఇప్పుడు ఫస్ట్ క్లాస్ బడిపోతున్నా వాళ్ళు నేర్చుకున్నట్టు ఉంది. క్లాసు చాలా మంచిగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మాట్లాడాలన్నా కానీ ధైర్యం సరిపోదు. సార్గా గురుగారు పిలిచినందుకు నాకు పదాకి వందనాలు. ఎందుకంటే మాట్లాడాలనుకుంటున్నా, ఇక్కడికి రావాలంటే రాలేకపోతున్నా. అంటే పేరు పెట్టి పిలుచుకున్నంత నేను పిలిస్తేనే రావాలని అంటున్నాను, కానీ ధైర్యం అనేది సరిపోతలేదు. మీ సహకారంతో నేను 6 మంత్లోనే పైకి వస్తానని నా నమ్మకం కొద్దిగా అనిపించింది. మీకు కానీ 6 మంత్లోనే 100%. నాకైనా ధైర్యం వేరే ఉన్నది. ఎందుకంటే ఇంతకుముందు డైలీ డ్యూటీ చేసినప్పుడు నెలకు 50,000 సంపాదించి, చదువుకోకుండా నెలకు 50,000 సంపాదించేది. ఇప్పుడు ఓసారి తిండికి ఒక లేని పరిస్థితుల్లో, తిండికి లేని ఒక భర్తలు అయినా కార్ తీసుకొని వచ్చిన. కార్ ఈఎంఐ కట్టలేకుండా ఉన్నా కానీ కార్ మెయింటైన్ చేస్తున్నా. 2 జేసీబీలు ఉన్నాయి గురుగారు. ఇంతకుముందు జేసీబీలు పోయినాయి, ట్రాక్టర్లు పోయినాయి, అంతే పోయినాయి. ఇప్పుడు ఒక కార్ ఒకటి ఉంది. దాంతో ఇట్లా ఉన్నా నేనైతే మెయింటెనెన్స్ అది కరెక్ట్ చేసుకుంటాను గురుగారు. ఇంకోటి మిమ్మల్ని చూసిన తర్వాత ఇంకా నేను ఐరన్ చేయకుండా బట్టలు అయితే ఒకరోజు వేసుకుంటలేను. ఇంతకుముందు ఒక టెన్షన్లో పడి ఏదే ఉన్నా తిన్నామా ఉన్నట్టు ఉండేది, కానీ ఇప్పుడైతే క్రమశిక్షణగా 3:45 కంటే 3:40 ఎందుకు లేవాలంటే 12 అయితే 3, 4, 7, 5, 12 అంటే 3 అవుతుంది. 3 అంటే 3 వస్తుంది. అట్లా సరిసరి. కానీ నాకు మైండ్లోకి అనిపించింది ఎక్కువ మీ యూట్యూబ్లో అవే చూస్తుంటాయి గురుగారు. నేను ఎక్కువ అవే చూస్తుంటా. మీదే చూస్తుంటా. కొద్దిగా టైం దొరికిందని మీరే చూస్తుంటుంది గురుగారు. థ్యాంక్స్ గురుగారు. వచ్చినటువంటి అదృష్టవంతులకి, ధనవంతులకి నా హృదయపూర్వక నమస్కారంలో. నేను అదృష్టవంతుణ్ణి, ధనవంతుణ్ణి అని నాకు తెలియజేసినటువంటి ఇలా అదృష్టవంతుణ్ణి, ధనవంతునిగా నాకు తెలియజేసినందుకు విశ్వానికి, డబ్బుకి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ మన విశ్వమణి గురు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు శ్రీనివాస్. నేను ఇక్కడ నియర్ బై చింతల్లో ఉంటా. చింతల నుండి వచ్చిన ఇక్కడికి నేను మన సార్ క్లాసులు ఒక 15 డేస్ నుండి చూశాను అంతే. అంతకుముందు కూడా ఏం చూడలేదు. 15 డేస్ ఉన్నా అంతే. దీంట్లో నేను నేర్చుకున్నది ఏంటి అంటే, నాకు అమౌంట్ కావాలి చెయ్యాలి అన్నట్టు ఏం లేకుండే ఎంతో కొంత వస్తుంది. నేను బిజినెస్ చేస్తా. ఫర్ మంత్ నాకు 80,000 నుండి 1,00,000 రూపాయలు సంపాదించుకుంటా నేను ఎవ్రీ మంత్. ఈ వీడియోలు చూసిన కాడ నుండి 5 లక్షలు నా గోల్. ఎవ్రీ మంత్ 5 లక్షలు సంపాదించాలి అని నేను పెట్టుకున్నా. ఇంకోటి ఏంటి అంటే, నేను సారు ఇవి చూసిన కాడ నుండి నాకు ఎలా అంటే తెలియని ఎనర్జీ వచ్చేసింది. అది ఏ విధంగా అంటే 369 కానివ్వండి, లేదంటే డబ్బు సంపద కానివ్వండి. నాకు ఈ డబ్బు సంపద అనే పదం చాలా అనర్గళంగా, చాలా ఈజీగా అడక్ట్ అయిపోయింది. ఏ విధంగా అంటే, ఇప్పుడు సార్ ఒక వీడియోలు చెప్పారు ఏమని, చెడు గురించి చూడొద్దు, చెడు గురించి మాట్లాడొద్దు, చెడు గురించి వినొద్దు. ఒకప్పుడు ఎవరేదన్నా మాట్లాడితే అటే వినాలి అని చెవులు వెళ్తుండే, అదే చెయ్యాలి అని చెవులు వెళ్తుండే. కానీ ఇప్పుడు నాకు ఏమనిపించింది అంటే, లేదు, డబ్బు సంపద, డబ్బు సంపద అంటే మనలో మనకే తెలియని ఎనర్జీ వచ్చింది. నేను ఇలా చాలాసార్లు ఇట్లా అనుకుంటూ ఉన్నప్పుడు, బైక్ మీద వెళ్ళినప్పుడు కానివ్వండి, కార్లో వెళ్ళినప్పుడు కానివ్వండి, ఏదైనా వర్క్ ఎక్కడికి వెళ్ళినా అని నాలో నాకే బయటకి ఇట్లా అనకపోయినా అని లోపలనే ఆ డబ్బు సంపద. ఎవరు లేకుంటే నేను కార్లో వెళ్తా. కార్లో అయితే నా అంతలు నేను ఏమనుకుంటా, డ్రైవ్ చేసుకుంటూ నేను ఒక్కనే ఉన్నప్పుడు ఆ డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద, ఆ ఎంజాయ్నెస్ ఎక్కువ, ఇంకా ఎనర్జీ వస్తుంది. ఆ ఎంజాయ్మెంట్, ఆ డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద. కార్లో నేను సాంగ్స్ వినుకుంటూ వెళ్తా. ఆ సాంగ్స్ వినుకుంటూ వెళ్తే ఏ సాంగ్ వచ్చినా ఆ డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద. అది ఏం జరిగినా కానీ ఆ డబ్బు సంపద, ఆ ఎనర్జీ లెవెల్ అనేది చాలా వస్తుంది. ఏంటి అంటే ఇంకోటి, ప్రతిదానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనే పదము నన్ను కరెక్ట్ అడాప్ట్ అయింది. ప్రతిదానికి ఇక్కడ అసలు ముందు వీడికి కూడా థ్యాంక్ యూ చెప్పాలి, మాటలు పడి నేను మర్చిపోయినా. ఇక్కడికి వచ్చిన టేబుల్ కానీ, దానికి కానీ, ఫ్యాన్లకు కానీ, ఏసీకి కానీ, అన్నిటికీ ఇలా చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే, మనకు తెలియకుండానే అంత అబ్జర్వేషన్లో ఉంచుకుంటున్నాం.
రూమ్ను కానివ్వండి, మనం వెళ్ళే రోడ్ల మీద కానివ్వండి, అన్ని అబ్జర్వేషన్లో ఉంచుకుంటున్నాం. ఒకప్పుడు మామూలుగా మనం చదువుకున్నప్పుడు చిన్నపిల్లల్ని కూడా అడగండి, అరే వాడు పక్కింటోడు చాలా చదువుతాడు చేస్తాడు, నువ్వేంద్రా ఏం చదువుతలేవు ఏం చేస్తలేవు మొద్దుతుంటా అనుకుంటా అంటారు. వాడికి అంత పరిజ్ఞానం ఎట్లుంది అని అనుకుంటారు. కాకపోతే ఈ డబ్బు సంపద అని చెప్పుకుంటూ అయ్యో ఇక్కడ ఉన్న ఏసీకి థ్యాంక్ యూ, ఈ థ్యాంక్ యూ, ఆ స్పీకర్ థ్యాంక్ యూ, ఈ మైక్ థ్యాంక్ యూ, నేను వేసుకున్న చెప్పులకు థ్యాంక్ యూ, ఇలా ఒకటి స్టెప్ బై స్టెప్ అంటూ ఉంటే అక్కడ ఉన్న అబ్జర్వేషన్ ఏ పాయింట్ అయినా మనకు తెలుస్తుంది. కొద్దిమంది అంటూ ఉంటారు, అరే నువ్వు గట్లెట్లరా గా మూలకున్నదాన్ని నీకెట్లా గుర్తుందా, ఇంతమందిరా గా మూలకు నీకెట్లా కనిపించిందిరా అంటారు. అంటే వాళ్ళ మైండ్ సెట్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఏదే కానీ ఆగమాగము మనం ఏదో అనుకుని ఆగమాగం ఇట్లా వెళ్తూ చేస్తూ ఉంటాం. ఆ ఆగమాగం కాకుండా నిదానంగా ప్రశాంతంగా మన మనస్సుకి మన ఇన్నర్ మైండ్ సెట్కి ఏ విధంగా అనిపిస్తే ఆ విధంగా చేస్తే మంచిది. ఇప్పుడు సార్ ఒకటి చెప్పిండు, ఏది అదేదో లవ్ గురించి 30 అమ్మాయిలు 40 అమ్మాయిలు, అదేంటి అంటే ఆయన అనుకున్నాడు కాబట్టి అది మనం ఏదనుకుంటామో అది వెళ్తూనే ఉంటామో. ఇప్పుడు నీకు ఆ అమ్మాయి కావాలనుకున్నావు, నేను కొట్టినా తిట్టినా చంపినా చేయాలని నువ్వు వెంబడబడతావు, అంతే. అదే ఇప్పుడు మనం ఏమాలనుకుంటున్నాం, డబ్బు కావాలి సంపద కావాలి అనుకుంటున్నాము. ఇప్పుడు సార్ గారు చెప్పింది, గురుగారు చెప్పింది, ఇక్కడ తిప్పి కొట్టో గంటన్నర ప్రతి ఒక్కరికి కుదురుతుందండి. ఎవరికి ఎందుకు కుదరది? కుదిరినప్పుడు కుదిరించుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు మనం నేర్చుకుందాం. చిన్నపిల్లలకి ఏం చేస్తాం, చిన్నపిల్లలకి అరే నువ్వు మబ్బుల్లే చదువుకోరా, స్కూల్లో పాఠాలు ఇవి చదువుకోరా ఇది రాదురా అని చెప్తాం. మనం ఎంతో కొంత చదివి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చినాం. చదవని వాళ్ళు ఉన్నారు, ఈ స్టేజ్కి వచ్చారు. ఏంటి అంటే ఇప్పుడు మనకు మనకు ఒక గురువు గారు ఇప్పుడు చెప్తుండు ఏ విధంగా ఉండాలి, ఏం సంగతి ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఇక్కడ నుండైనా మనం మారి అనుకోవాలనుకుంటే ఖచ్చితంగా అవుతాం. ఆ హోపు అయితే నాకు ఉంది, ఆ హోపు ఆ లెవెల్ అనేది ఉంది. ఇంకోటి ఈ డబ్బు సంపద అనేది నాకు నేనుగా ఏ విధంగా కన్వర్సేషన్ చేస్తున్నా అంటే, నా ఇనిషియల్ ఎమ్, నా పేరు శ్రీనివాస్. ఎం అంటే నా ఇనిషియల్ని మనీ పెట్టుకున్నా, ఎస్ అంటే శ్రీనివాస్, ఇంకో లాస్ట్లో వచ్చే ఎస్, ప్రతిదానికి ఎస్ అనే పాయింట్ ఇప్పుడు చెప్పారు. నా పేరే ఎం శ్రీనివాస్, మనీ శ్రీనివాస్, ఎస్ అనుకున్నదంతా ఏ చేస్తా అనే కన్వర్సేషన్ నాకైతే. నేను ఈ 10-15 డేస్లో నేనైతే అనుకున్నది ఈ లెవెల్కి ఇది వచ్చింది. ఇది ఇంకోటి ఏంటి అంటే ఈ మన సారు చాలామంది ఎంతో మోటివేట్ స్పీకర్స్ ఉన్నారు. నేను కూడా చాలామంది మోటివేట్ స్పీకర్ దగ్గరికి నేను ఇక్కడే ఈ అమీర్పేటలోని ఫ్లాట్బాల్లోని శ్రీమేధ సిఏ కాలేజ్లో వర్క్ చేసిన ప్లస్ చదువుకున్నా కూడా. అక్కడ ఏంటంటే ఎంతో ప్రొఫెషనల్ వీళ్ళు వస్తారు, ప్రొఫెషనల్ లీడర్లు. ఫర్ ఎగ్జాంపుల్ గంప నాగేశ్వరరావు కానీ, అఖిల నాగేంద్రరావు కానీ, కేసీఎస్ పవన్ కుమార్ కానీ, ఇట్లా మోటివేట్ స్పీకర్లు వస్తారు. ఆ సీఏ వాళ్ళకు డాక్టర్ వాళ్ళకు మోటివేట్ చేస్తూ ఉంటారు. సేమ్ అదే విధంగా వాళ్ళు మోటివేట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు ఈ సారు మనకు కనెక్ట్ అవుతున్నాడు. మనం ఏ విధంగా ఆలోచించుకోవాలి, ఏ విధంగా ఎదగాలి ఏంటి అనేది పర్టికులర్గా మన దగ్గరికి అదృష్టాన్ని మన దగ్గర తీసుకొస్తుండవు. ఏదైనా సరే ఒక మాట అనుకున్నాము అంటే అది ఖచ్చితంగా అవుతుంది అనేది కూడా మనకు తెలియజేస్తుండు. ఇప్పుడు అందరికి అనిపిస్తాయి ఇవన్నీ చిన్నే కదా, చిన్ననే ఇవన్నీ కామన్ అనుకుంటూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం కదా అని. కానీ మనలో ఉన్న టాలెంట్ ఆ చిన్న వాటినే మనం అబ్జర్వ్ చేసి గుర్తించేసరికి ఆ చిన్న పాయింట్లలో నుండే మేధావులు తయారవుతారు. మెయిన్ నాకు అనిపించింది ఏంటంటే ఈ అబ్జర్వేషను, ఈ థ్యాంక్ యూ చెప్పడం, అది చెప్పడం, దానివల్ల ఏంటి అంటే నాకు అబ్జర్వేషన్ మూమెంట్ ఎక్కువ వస్తుంది. నేను మార్కెటింగ్కి తిరుగుతూ ఉంటాను బిజినెస్కి. నేను ఈ కంపెనీలకు పోయి చెయ్యాలా, నేను ఫైర్ సేఫ్టీ బిజినెస్ చేస్తా. అరే ఈ కంపెనీ తీసుకుంటాడా లేడా, అరే దీంట్లో హైడ్రెంటర్ పెట్టాలా, ఈ స్ప్రింక్లర్ పెట్టాలా, ఈ ఆర్డర్ నాకు వస్తుందా రాదా, అది పక్కన పెట్టేసి వస్తుంది అనుకుంటా పోతున్నా. వచ్చేస్తుంది ఇప్పుడు కాకుండా నేను తర్వాత వస్తుంది అంతే. కానీ మొత్తం మీద వస్తుంది ఒక ఎనర్జీ లెవెల్. కొంతమంది అంటారు తర్వాత చూద్దామమ్మా, అదమ్మా ఇదమ్మా ఏదో ఒకటి అంటారు. అయినా ఇక్కడ నేను వదిలిపెట్టుకున్నా అంటే నెక్స్ట్ ఇంకా దీనికన్నా ఈ రెట్టింపులో బయటకు వెళ్ళాలి, తిరగాలి, చెయ్యాలి. ఈ ₹1,00,000 సంపాదించేది 5 లక్షల వరకు కూడా వెళ్ళాలి. ఇక్కడ హైదరాబాద్లో నేను అనుకున్న ప్లేస్ అంటే ఇక చింతల్లో నేను రెంట్కుంటా, అక్కడనే మంచి ఇల్లు కూడా కట్టుకోవాలి.
100% కట్టుకుంటున్నా. అది 2024లో నేను అనుకుంటున్నా అవుతుంది. నేను మళ్ళీ సార్ను జస్ట్ నేను ఈరోజు యూట్యూబ్లో చూసిన వీడియోస్ ఓన్లీ. నేను ఈరోజు సార్ దగ్గరకు వచ్చింది, సార్ని కలిసి షేకాండ్ ఇచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోదామని అనుకున్నా. ఆల్రెడీ నేను వీడియోలో అన్నీ చూసేసిన. ఏంటి అంటే మనం సార్ని చూడడం వల్ల, సారు మళ్ళీ మనల్ని చూడడం వల్ల ఆ అట్రాక్టివ్ ఆ ఫీలింగు బాగుంటుంది. నా ఫీలింగ్ అయితే అది. అలా వచ్చినందుకు కనుక ప్రత్యేకంగా నేను ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు గాను నాకు నేనుగా కృతజ్ఞత. క్లాసు మాత్రం ఎక్స్ట్రాడినరీ. అది ఏ విధంగా అంటే ఫుడ్ కానివ్వండి, చైర్ కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, అక్కడికి వెళ్ళి తినడం అంతా ఈ క్లాస్ లెవెల్లో ప్రతిరోజు ప్రతి మూమెంట్లో ఇలా డెవలప్ చేస్తుంటే ఇయ్యాల కాకపోయినా, రేపు కాకపోయినా, నెలకు కాకపోయినా, 6 నెలలకు కాకపోయినా ఖచ్చితంగా అనుకున్నా అవుతారు. అంతేనా? అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. వచ్చినందుకు ధనవంతులకి, కోటీశ్వరులకి నా యొక్క కృతజ్ఞతలు. నాకు ఎక్కువ తెలుగు రాదు. విశ్వమణి గురుగారికి నా యొక్క కోటి ధన్యవాదాలు. నేను యూట్యూబ్ వీడియో చూసినప్పటి నుంచి అంటే చూడకముందు నాకు భయం బాగా ఉంటుండే. అస్సలు నేను ఏదైనా అప్పు అంటే నేను భయపడుతుండే, ఏమవుతుందో ఏమో అని డిప్రెషన్లో వెళ్ళిపోతుండే. కానీ ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఏదో ఒక మంచి బాణం గుర్తునొచ్చి నాకు నా హృదయంలో గుచ్చినట్టు నేను మంచిగా హాయిగా హ్యాపీగా మేలుకుంటున్నా. మా ఫ్యామిలీలో నేను మంచిగా ఉన్నాను. ఆ వీడియో చూసినప్పటి నుంచి నాకు రోజు ఆనందంగా, ఆరోగ్యంగా, మంచిగా ఉంటున్నాను. మా ఇంట్లో అందరూ మేము ప్రశాంతంగా ఉంటున్నాము. ఈ గురువు గారికి మా యొక్క కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మణి. ఈ క్లాస్ బాగా ఉంది. నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాను. రాత్రి బస్సులో సీట్ దొరకలే, కానీ ఏదో డ్రైవర్ వెనకాల కూర్చుండి వచ్చాను. కరీంనగర్ నుంచి సీట్ దొరికింది, హ్యాపీగా నిద్రపోయి వచ్చాను. థ్యాంక్ యూ మణి. కోటేశ్వర్లకి నా శతకోటి కృతజ్ఞతలు. విశ్వన్ బాబు గారికి నా శతకోటి కృతజ్ఞతలు. నేను ఈ క్లాస్కు రావడం ఇదే కొత్తగా. నేను కొన్ని కోరికలు పెట్టుకొని వచ్చాను ఇక్కడికి. మాది ఆదిలాబాద్ జిల్లా, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, రెబ్బన మండలం. అయితే ఎప్పటి నుంచి సంవత్సరం నుంచి చూస్తాను నేను. మా బాబుకు ఆపరేషన్ అయింది, ఎన్నుపూస ఇక్కడ ఎయిమ్స్లో. అయితే సార్ గారికి ఫోన్ చేసిన మీకు చేస్తే, అమ్మ బాబు మంచిగా అవుతాడు అనుకో, తొందరగా మంచిగా అవుతాడు అన్నాడు. అయితే ఈ బాబు గారి ఇట్లా దానం చేసుకుంటూ, నా కొడుకు 4 సంవత్సరాలు మంచి అట్లకి లేసు లేదు, వెనుక ఆపరేషన్ అయింది కాబట్టి పండుకొనే ఉండాలి 4 నెలలు. అయితే ఇట్లా దానం చేసుకుంటుండగా ఒక 4 నెలల తర్వాత మళ్ళీ ఇన్సుకు తెచ్చినాం బాబుని ఆపరేషన్ అయినాక. డాక్టర్ అన్నాడు తొందరగా సెట్ అయిందని, ఎక్స్రే తీసిందంటేనే చెప్పిండు. మేము దానం చేసుకుంటున్నా. బాబు గారికి అడిగితే నా కొడుకు బాగా అనుకుంటుండమ్మా అని అన్నారు మీరు. అన్న వాళ్ళు అక్కడ తెచ్చితే ఆయన తొందరగానే సెట్ అయింది, ఇక మంచిగా అయిండు. ఇప్పుడు లేచిండు, నడుస్తాను. అయితే ఇప్పుడు క్లాస్ పోవాలని నేను వచ్చిన. నేను కోటీశ్వరాల కావాలన్న కోరిక ఉంది. నేను ఈ 2024లో 50 లక్షలు సంపాదించి 10 మందికి పని కల్పించాలని. మా భర్త పోయిన సంవత్సరం ఎలక్షన్ అప్పుడు సర్పంచ్గా నిలబడ్డాడు, ఓడిపోయిండు. అది కొంచెం అప్పు ఉన్నది, అది తీర్చి 10 మందికి మా ఊరి వాళ్ళకు పని కల్పించాలా అన్న కోరికతో వచ్చిన. క్లాస్ చాలా బాగుంది. నేను ఇప్పుడు సంవత్సరం నుంచే చూస్తున్నా. రావడం అయితే ఇదే ఫస్ట్. ఇంకా ముందు నేను ఏదో సాధించి ఇంకా ముందు కూడా రావాలని కోరుకుంటున్నా. అండి, మాది భద్రాద్రి కొత్తగూడెం నుంచి వచ్చాను. నేను నైటు 11 గంటలకు ట్రైన్కి ఎక్కి పొద్దుట 4:20 దిగానండి. రకంగా ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా గురువు గారి పాద పద్మాలకు కోటి కృతజ్ఞతలు సార్. మీకు అందరికీ కూడా, ఇక్కడున్న కోటీశ్వర్లకి, ధనవంతులకి, ఇక్కడ నేనే ధనవంతుణ్ణి అని ప్రతి ఒక్కరి నమ్మకంతో వచ్చారు. వాళ్ళందరికీ కూడా వేల కృతజ్ఞతలండి.
నేను ఒక 3 నెలల నుంచి గురువు గారి వీడియోలు చూస్తున్నానండి. నేను కూడా టైలరే, ఇప్పుడు మేడం చెప్పినట్టు నేను కూడా టైలరే, మా భార్య నేను టైలరింగే. అయితే టైలరింగ్ అంటే నాకు ఇష్టం లేదు. నేను ఏదైనా ఏరే బిజినెస్ చేయాలి అనుకోని అంటే టైలరింగ్లో బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. దానివల్ల ఏరే బిజినెస్లోకి వెళ్ళాలని నానా రకాలుగా నేను ప్రయత్నించాను, 2-3 రకాలుగా ప్రయత్నించితే అందులోకి వెళ్ళినప్పుడు ధైర్యం సరిపోక పెట్టిన పెట్టుబడి లాస్ అయిపోయి పూర్తిగా లాస్లోకి వచ్చేసా. మళ్ళీ ఎటు తిరిగి వచ్చినా కూడా మళ్ళీ టైలరింగే ఇదవుతుంది. దాంట్లోనే మళ్ళీ మనం బ్రతికే ఇది కనిపిస్తుంది. ఆ రకంగా పిల్లలు కూడా ఇద్దరు చదువులు వాళ్ళకి చూసుకుంటూ పెద్దవాళ్ళని చేశాను. వాళ్ళకి కనీసం ఏదైనా కోరుకున్నది ఇవ్వలేని పరిస్థితి. ఈ అప్పులతోని అలాగా పిల్లలు చదువులు కూడా పూర్తి అయినాయండి. ఇప్పుడు బీటెక్ జాబ్ చేస్తుంది పాప, బాబు డిగ్రీ పూర్తి చేశాడు, ఖాళీగా ఉన్నాడు. అయితే ఈ వీడియోలు చూశాక అంటే ఇంతవరకు కూడా నాకు నమ్మకం లేదు, ఇక నేను సంపాదించలేను, నా పిల్లలు పెద్దోళ్ళు అయ్యే వాళ్ళు ఏదన్నా సంపాదించితేనే కానీ నాకు చేత కాదు అని ఒక నెగిటివ్లో పడిపోయాను. నేను పడిపోయి ఈ బాబు గారి వీడియోలు చూశాక నాకు ఒక ధైర్యం వచ్చింది. లేదు, నేను సంపాదిస్తా, నేను ఏదో ఒకటి చేస్తానని ఒక ధైర్యం వచ్చిందండి. వచ్చి ఎప్పుడు వెళ్ళాలి అని గురువుగారికి ఫోన్ చేద్దామంటే అది కూడా భయం అవుతుంది. బాగా అప్రమేషన్ చేసుకున్న గురువుగారితో మాట్లాడాలని ఒకరోజు ధైర్యంగా మా భార్య ముందే చేసి మాట్లాడితే ఆమె కూడా సంతోషించింది. వెళ్ళండి అని ఆమె కూడా అన్నది. కానీ ఆవిడ కూడా ఇప్పుడు డబ్బుల ప్రాబ్లంకి ఇప్పుడు డాక్రా లోన్ అని శ్రీనిధి అని ఇవన్నీ తీసుకొని ప్రతి నెల మనకు వచ్చిన డబ్బులు అటు సరిపెట్టుకోవడం, అస్సలు మిగులుబడి లేదు. ఎలా వెళ్ళాలి, గురువుగారి దగ్గరికి వెళ్ళాలి అని ఇప్పుడు 5 రోజుల నుంచి అఫర్మేషన్ చేసుకుంటున్నా. నిన్న పొద్దుట ధ్యానంలోని నాకు కనిపించింది అనమాట. ధ్యానం చేస్తున్నా, ఎవరో డబ్బులు లెక్కబెట్టి నా చేతికి ఇచ్చేశారు, కానీ వాళ్ళ ముఖం నాకు కనిపించలేదు. డబ్బులు అయితే లెక్కబెట్టి నా చేతికి ఇచ్చేశారు. నేను ఆ ధ్యానంలో నా అంతటికి నాకు చాలా సంతోషం కలుగుతుంది. బాబు గారిని గుర్తు చేసుకుంటున్నా ధ్యానంలోని. అయితే వెళ్తా అని అనుకుంటున్నా. ఆ రకంగా తెల్లారి నిన్న నాకు టైలరింగ్కి సంబంధించి ఎవరెవరో పాత కుట్టించుకొని ఇవ్వని వాళ్ళు కూడా వాళ్ళు నీ అకౌంట్లో డబ్బులు వేసామని నిన్న పొద్దుట వేసామని చెప్పారు. అయితే చూసుకుంటే వేశారు, ఒక 9,000 దాకా పడితే నేను మళ్ళీ అందులో తీయడం నాకు రాదు, మా పాపను పంపిస్తే క్యాష్ తీసుకొని వచ్చింది. క్యాష్ బాబుగారు చెప్తారు, మనం ఇంతవరకు డబ్బుల్ని లెక్క పెడుతున్నాం, కానీ ఆ నోటు మీద ఎన్ని గీతలు ఉన్నాయి, ఎన్ని భాషల్లో రాసి ఉంది, అవి మనం ఎప్పుడు గమనించలేదు. 100 అంటే 100, 100 అంటే 100, 200 అంటే 200, 500 అంటే 500. ఆ రకంగా బాబుగారు వీడియోలు విన్నాక ఈ 786 కోసం, ఈ 888 గురించి, 999 గురించి ప్రతిసారి నేను డబ్బులు వచ్చినప్పుడల్లా 10 రూపాయల నోటు కాడ నుంచి చూసుకుంటుంటే వస్తూనే ఉన్నాయి. 888, 777 అలా వస్తున్నాయి. నిన్న మా పాప వెళ్ళి డ్రా చేసుకొని 500 నోట్లే తీసుకొచ్చింది నా కోసం. తీసుకొస్తే అందులో 786 అంటే ఇంతకుముందు ఒక 10 రోజుల ముందేమో 786 లాస్ట్లో ఉంది, నిన్న వచ్చిన వాటిలలోనేమో ఫస్ట్ ఉంది. ఇంకా నా బాబుగారి మీద నాకు ఇంకా పూర్తి నమ్మకం, నా మీద నాకు నమ్మకం కలిగింది. బాబుగారు నేను ఇంకా సాధించాను అని నేను చాలా ఆనందంతో ఇక్కడికి రావడం జరిగింది. నేను నిన్న సాయంత్రం 10:30 అయింది టైలరింగ్ షాప్ నుంచి ఇంటికి వచ్చి ఇక్కడికి రావాలని. 11 గంటలకి నాకు ట్రైను. బయలుదేరి ఆటోలు ఏం రావట్లేదు, ఇంకా నడిచి రోడ్డుకి వస్తేనే నాకు మళ్ళీ ఆటోలు దొరుకుతాయి. పెద్ద రోడ్డుకి, చిన్న రోడ్డు నుంచి రావాలి. అయితే ఒక ఆయన నన్ను బండి మీద వస్తూ ఆపి, ఎక్కువ బాబు ఎక్కడికి వెళ్తామని నన్ను ఎక్కించుకొని ఆటోతోని నాకు దించారండి. అతను రాకపోతే నాకు ట్రైన్ దొరకదు. ఆల్రెడీ ట్రైన్ వచ్చింది, టైం కూడా అయిపోయింది. ఇంకా నాకు దొరకదని అన్నది. మా మిస్సెస్ ఫోన్ చేసి, నీకు ఆటో దొరకలేదు కదా, ఇంకా నువ్వు వెళ్ళలేవు, వెనక్కి వచ్చేసేలే, మళ్ళీ సారి వెళ్దు అన్నది. లేదు, నాకు ఒకళ్ళు లిఫ్ట్ ఇచ్చారు, నేను వెళ్ళిపోయినా, ట్రైన్ కూడా ఉందని చెప్పాను. నాకు చాలా మెరికల్ జరిగిందండి. ఇప్పుడు ఈ వీడియోలు చూశాక నాకు డబ్బు కూడా ఎప్పుడు నా పర్సులో ఎంతో కొంత ఉంటుంది. ఇంతకుముందు అస్సలు ఉండేది కాదు. వచ్చినట్టు మా భార్య కట్టుకోవడమే సరిపోతుంది. ప్రతి నెల నాకు ఎంతో కొంత నా పర్సులో ఉంటుంది. అయ్యారు, థ్యాంక్ యూ. ఈ క్లాస్ మాత్రం సూపర్గా ఉందండి. ఎంత చదువుకోని వాళ్ళకైనా కూడా నాలాంటి వాళ్ళకి అరటిపండు వలిచి ఇచ్చినట్టు
అంతా కూడా మనం ఎంత పాజిటివ్గా మనల్ని మనం నమ్మి ఏది చెప్పుకుంటే అది వస్తుందని బాబు గారు చెప్పారు. అయినా కూడా ఈ వీడియోలు చూసి కూడా మనం దగ్గరికి వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని నేను రావడం జరిగింది. నేను ఇంక పూర్తిగా నమ్ముతాను. నేను ఈ 2004లో ₹1 కోటి నేను పెట్టుకున్నానండి. ₹1 కోటి సంపాదిస్తా. మా పాప పెళ్ళి కూడా ఘనంగా అప్పు లేకుండా చేయాలని నేను గట్టిగా బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇక్కడున్న కోటీశ్వర్లందరికీ కృతజ్ఞతలు. బాబు గారికి